తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు. వినపడుతుందా? అదేదో మీరు చూడండి సార్. అది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిరకాల మిత్రులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకద్వయం నారాయణ గారు, జాన్ వెస్లీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ నాసిర్ హుసేన్, who is my friend, philosopher and guide for the present in this present election. He is carrying the burden on his shoulders, and I must confess, I am unable to match my strides with him. ఆయనకు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. ఆయనతోటి పరిగెత్తాలంటే నాకెక్కడవుతుంది. సడన్లీ హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ టెల్ మీ, సార్ పొద్దున్నే లక్నోకి పోతున్నాం సార్. ఇట్లా జరుగుతూ ఉంది దేశం అంతా ప్రయాణం. డాక్టర్ నాసిర్ హుసేన్ గారికి, గౌరవ మంత్రివర్యులు మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు, జూపల్లి గారు, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, అక్కలనాలనో చెల్లెళ్ళనాలనో ఇద్దరు చెల్లెళ్ళు ఉండే ఇక్కడ గౌరవ మంత్రులు సీతక్క గారు, సురేఖమ్మ గారు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంత్రులు ఎవరు ఉంటే మర్చిపోయినా నేను. తుమ్మల నాగేశ్వరరావు గారిని సంబోధించిన అనుకుంటా, సీనియర్ మోస్ట్ లీడర్. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పండి సార్ ఆయన పేరు చెప్పండి సార్. అక్కడికే వస్తున్న మీరు నాకు చెప్తున్నారు. 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దంతో పెనవేసుకున్నటువంటి బంధం కేశవరావు గారితో. సీనియర్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులం. ఆ విధంగా ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి కంటే కూడా విద్యార్థి రాజకీయాల్లో సీనియర్. వారికి గౌరవనీయులైన నా ఓటర్ మహాశయులు ఈ పక్క కూర్చున్నారు, వాళ్ళను మర్చిపోయిన అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అందరికంటే ఎక్కువగా పాత్రికేయ మిత్రులు, సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన ఆనందం. ఒకవైపు ఈ బాధ్యతను నేను మోయగలుగుతానా, సఫలీకృతున్నైతే మీ అందరి ఆశలు ఆశయాలు నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ.
నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతోటి. కానీ నాకు ఒక చిక్కు వచ్చింది. అదేమిటంటే నా ప్రత్యర్థి వారు కనబడరు, మాట్లాడరు, తెలియదు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం, ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు. అయితే నన్ను ఎవరు అడిగినరు, మా అధ్యక్షుడు ఎంతసేపు నేను మాట్లాడవచ్చు, ఎంతసేపు మాట్లాడవచ్చు? అట్లా చెప్పకండి సార్. అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు. అది మరి చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడినై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I'll defend and protect the Constitution of India as bylaw established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ఇది ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించాను. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అనో వ్యక్తి అనో సబబు కాదు. ఎందుకొరకంటే రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న ప్రతివాడు, ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. నేను కూడా ఈ దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొంటాను. పౌర సమాజం ప్రతినిధిగా వివిధ సమస్యల పట్ల, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయమే. పౌర హక్కుల గురించి మాట్లాడుతుంటాను, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాను, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను.
నన్ను ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా. ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను ఆ సిద్ధాంతానికి చెందినవాడిని. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. ఏమిటది? వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించండి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశిక సూత్రాలు చెప్తున్నటువంటి మాట. స్త్రీ పురుష సమానత్వం పాటించండి, ఆదేశిక సూత్రాలు. వీటిని అమలు చేయమని అడిగితే, వీటి గురించి మాట్లాడితే మీరు ఫలానా ఏదో ఇదో అంటే, ఇంతకుముందు నన్ను ఎవరు మిత్రులు అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా అని. నాకు అసలు బాధ కలగలేదు. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. నేను ఆ చర్చను ఆహ్వానించిన. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాట అంటే భయపడి వెనుకకు తగ్గి నాకెందుకు వచ్చిన ఈ గందరగోళం, నాకెందుకు వచ్చింది అది అనుకుంటాడేమో అనుకున్నారు. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఎంటర్ ఇంటూ ఎ డైలాగ్ విత్ దెమ్. చర్చించండి, సంభాషించండి. కానీ ఒకే ఒక చిన్న కోరిక కోరిన, మహాశయ తీర్పు చదవండి. నేను ఎక్కడన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటను గౌరవిస్తాను. మీకు అందరికీ సెక్రటరీలు ఉంటారు కదా, ముందు వరుసలో కూర్చున్నవాళ్ళు. ఆయన వచ్చి మీ చెవులు ఏదో చెప్తాడు, అప్పుడు మీరు ఏదో చెప్పేస్తారు. సమస్యలలో ఇరుక్కుంటారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత అది నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాననుకో, ఏమవుతుంది? దాని విలువేంటి? సుప్రీంకోర్టు తీర్పు ఇన్సిడెంటల్లీ ఐ హ్యావ్ ఆథర్డ్ ఇట్. నేను దాని రచయితను మాత్రమే. నాకంటే ముందు, నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఈ విషయాలు తెలుసుకొని ఉంటే అటువంటి భాష, పరిభాష, ఆ పదప్రయోగం జరిగి ఉండేది కాదు. ఇది ఒక అంశం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరెందుకు వాళ్ళు చేసిన ఈ అభ్యర్థనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు? రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మసకపారుతున్నటువంటి సందర్భం. నా వంతు కర్తవ్యమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం. నేను దీన్ని 53 సంవత్సరాలుగా ఎట్లా మోసుకొని తిరుగుతున్నానో మీరందరూ కూడా అదే మాట మాట్లాడాల్సినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థి అన్నారు. సార్, ఒక చిన్న సవరణ. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. అరవింద్ కేజ్రీవాల్ గారు మీ ఇండియా బ్లాక్లో సభ్యులు గారు.
నేను ఢిల్లీలో చేరిన మరుసటి రోజే ఇండియా కూటమి ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వాళ్ళ అభ్యర్థిగా మొదలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. తర్వాత మళ్ళా ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ గారు, మీరు ఏ పార్టీకి చెందని వ్యక్తి, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని కాను, కానీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాను. నేను ఆయన పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నేషనల్ మీడియాను సంబోధించి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని చెప్పి, అట్లే ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్ సభ్యులు వాళ్ళ మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏదో హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ కాన్వర్సేషన్, ఏదో మాట అన్నాడు, ఫలానా ఎన్నికల ఏదో అని. నేను అవన్నీ అనను, కానీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరంతా ఈ ముందు వరుసలు కూర్చున్నోళ్ళు, మిత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభాధ్యక్షుడిని సంబోధిస్తూ సార్ అంటారు. ఇప్పుడు ఒక కొత్త సార్ వచ్చింది మనకు. నేను ఎవరితో పత్రిక వాళ్ళతో మాట్లాడుతాను, एक नई मुसीबत आ गई है जी, हाँ सरकार दर्द, आई सेड सो, एक नई मुसीबत आ गई है. ఎన్నికల సంఘం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. కృష్ణ అయ్యర్ గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి న్యాయకోవిదుడు. ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమిటి, ఈ ఫలానా అధికారం వాళ్లకు లేదు కదా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక మాట వాడిండు ఆయన, రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని. కానీ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వాడిన సందర్భం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీరు ఆ పని చేయదలుచుకున్నప్పుడు చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది మీరు ఆ పని చేయడానికి సరిపోకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది రిజర్వాయర్ ఆఫ్ పవర్. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనేది కాదు రిజర్వాయర్ ఆఫ్ పవర్. మీరందరికీ తెలుసు, మీరంతా విఘ్నులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నట్టు కేశవరావు గారు ఉన్నారు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు మొదలు ఓటర్లు అయ్యి తర్వాత సిటిజన్స్ అయ్యింది. ది ప్రాసెస్ ఆఫ్ ఎన్రోల్మెంట్, preparation of draft electoral rolls commenced in September 1947. స్వాతంత్రం వచ్చిన ఒక నెల రోజుల తర్వాత, in anticipation of the constitution. అందుకే ఎవరొక సుప్రసిద్ధ వ్యాఖ్యాత జ్ఞాపకం రావటం లేదు. The people of this country have become voters first and citizens later. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఓటు హక్కు ఎన్యూమరేషనిజం అని ఒక పదం వాడినామన్న. ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్యూమరేటెడ్.
Parliament's power is enumerated in the Constitution. State Assembly's power is enumerated in the Constitution. Supreme Court's power is enumerated in the Constitution. Likewise, the enumeration of voter list. మీరందరూ సుదీర్ఘంగా రాజకీయాల్లో తలలు పండినటువంటి వాళ్ళు. ఓటర్ లిస్టు ఒకే ఒక డాక్యుమెంట్ వేర్ డజంట్ మెన్షన్ అబౌట్ ఎనీ కాస్ట్, ఎనీ కమ్యూనిటీ, ఎనీ రిలీజియన్. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. విదేశాల నుంచి తిరిగి రాగానే బాబాసాహెబ్ మొట్టమొదటి సౌత్ బరో కమిటీ ముందు ఈ విషయం ప్రస్తావించాడు. అది ఒక దృక్కోణం ఏమిటంటే, సామాన్యునికి ఓటు హక్కు ఇస్తే అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తన వాళ్లకు ఒక ఆయుధం, ఇట్ వుడ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఎంపవర్ దెమ్సెల్స్ అని అనుకున్నాడు ఆయన. 1928 ఆల్ పార్టీ కాన్ఫరెన్స్. మోతీలాల్ నెహ్రూ గారిని అడిగినటువంటి సందర్భం, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ఉండాలన్నా లిమిటెడ్ సఫరేజ్ ఉండాలి. సుదీర్ఘంగా చర్చించి ఒకే ఒక మాట అన్నారు, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టును ఆషామాషిగా ఏదో చిత్తుకారమైనట్టు మా ఇష్టం ఉన్న పేరు రాస్తాము, మా ఇష్టం ఉన్న పేరు తీసేస్తాం. ఇంకా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకపోతే ఓటర్ లిస్టును మా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటామంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? ఇదొక అంశం నేను మీ ముందు వచ్చి నిలబడడానికి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. బీహార్లో జరుగుతున్న పోరాటం ఏదో ప్రతిపక్షాల మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నట్టు పోరాటం కాదది. బాబాసాహెబ్ అండ్ మహాత్మా మొట్టమొదటిసారి agreement was on universal adult suffrage in the third round table conference. మొదటి రెండింటికి మీకు తెలుసు పోలేదు మహాత్మా. మూడో దానికి పోయినప్పుడు దీని మీద ఏకాభిప్రాయం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు చర్చలు ఒకవైపు, దానికి ఒక సెక్రటేరియట్ ఉండేది మీకున్నట్టు. ఆ సెక్రటేరియట్కు చెప్పినారు ఏమిటంటే, మీరు ఓటర్ లిస్టు తయారు చేయండి. $48 millions of people's voter list, the first election. అంతకుముందు దాంట్లో 84% ఎప్పుడు ఓటు వేయలేదు. ఎందుకంటే వాడికి ప్రాపర్టీ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మొట్టమొదటిసారి ప్రతి పౌరుడు అనేవాడు ఓటేసింది ఫస్ట్ ఎలక్షన్స్లో బికాజ్ ఆఫ్ ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. ఇంత క్రిటికల్ ఇష్యూను మనం అందరం పట్టించుకోకపోతే, ఎవరు పట్టించుకోకపోతే, అదొక కారణం నన్ను ప్రేరేపించింది మీతో పాటు ముందుకొచ్చి ఒక అడుగు వేతాం, ఏమైతో చూద్దాం అనిపించింది. సార్ ఒక విషయం చెప్తాను, చాలా టైం తీసుకున్నాం, ఒకటే విషయం చెప్పి ముగించేస్తాను. తర్వాత పత్రికల వాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంటి నంబరు లేవు,
ఎట్లా మరి? ఎట్లా ఎన్యూమరేట్ చేయడం ఎట్లా? ఓటర్ లిస్టు తయారు చేసే వాళ్లకు సూచన చేసింది సెక్రటేరియట్. గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, ఆఫీసర్లు, అందరినీ కాదు, ఎవరిని పడితే వాడిని పెట్టి ఎలక్షన్ ఫండ్లు పెట్టకండి. ఆ లొకాలిటీలో, ఆ బస్తీలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆఫీసర్ను నియమించి ఇండ్లకు నంబర్ వేయండి. నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి సౌత్ వెస్ట్లో వేయండి. స్త్రీమూర్తులు రెండు రకాలప్పుడు. ఒకటి, వాళ్ళ పేరు చెప్పారు. అతి కష్టం మీద వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ భర్తల పేరు చెప్పారు. ఎట్లా ఎలక్టరల్ రోల్ తయారు చేసేది ఎట్లా? డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్స్లో ఏం చేసిందంటే ఏబిసిడి వైఫ్ ఆఫ్ XYZ ఆయన పేరు రాశాడు. అతి కష్టం మీద పక్కన తెరుచుకున్నట్లు. అంటే ఎంత కఠోరమైనటువంటి పరిశ్రమ. రవాణా సౌకర్యం లేదు, కాగితాలు లేవు రాయడానికి, ఇంక్ లేదు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఒక్క మనిషి, సుకుమార్ సేన్, ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, డిడ్ దిస్ వండర్. ఒక్కరు మాట్లాడారే. ఇది కూడా మీరు ఇచ్చిన హక్కేనా? దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది narrative ఆఫ్ నేషనల్ స్ట్రగుల్. కలోనియలిజం నుంచి, బానిసత్వం నుంచి బయటపడ్డామని చెప్పుకోవడానికి గుర్తు అది. ఇవన్నీ విషయాలను పక్కకు పెట్టి మేము ఏదైనా చట్టం చేస్తాం, మాకు మెజారిటీ ఉంది. అవర్స్ ఈజ్ నాట్ ఏ మెజారిటేరియన్ స్టేట్. అవర్స్ ఈజ్ అ మల్టీలింగ్వల్, మల్టీకల్చరల్, multi-religious society. Constitution doesn't give power to anyone. Constitution's job is to limit your power. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మెజారిటీ ఉంది, చట్టాలు చేస్తున్నారు, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అది వేరే సంగతి, దాంట్లోకి నేను పోదలుచుకోవాలి. ఒక చట్టం చేయొచ్చునా? రేపటి నుంచి ప్రతిపక్ష సభ్యులందరూ తల కిందికి కాళ్ళు మీదికి చేసి నడవండి. ఆయన ఒకవేళ అటువంటి చట్టం తేదలుచుకుంటే ఆయనకు మెజారిటీ ఉంది కనుక పాస్ అవుతుంది. వుడ్ ఇట్ బి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ లెజిస్లేషన్? ఇంత చిన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని నేను అనను. ప్రతి విషయం తెలుసు. దట్స్ వై సెడ్, ఎవరు అంటారు నాతోటి మాట్లాడుతూ, లేదు సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ లాక్ స్టాక్ బ్యారెల్ మార్చేస్తారని. మార్చేసాల్సిన పని లేదు. మార్చకుండానే విధ్వంస రచన కొనసాగించవచ్చు. నేనంటున్న మాట కాదు ఇది. బాబాసాహెబ్ నీది November 48 లెక్చర్ సమాధానం ఇస్తూ నాగేశ్వరరావు గారు లేచేమో, ఏమండి ఇంత పెద్ద చాటభారతం రాసే మీరు ఎట్లా దీన్ని? దామోదర్ గారు లేచేమో, ఏమండి మరీ ఇంత చిన్న రాసిండ్రు, ఏమర్థమై చావటం లేదు. ఒక ఆయన్నేమో సీతాక లేచేమో చాలా రిజిడ్గా ఉందండి, సూర్యకామ లేచేమో చాలా ఫ్లెక్సిబుల్ చేశాడండి, ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు అమెండ్ చేసేటట్టు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంతకంటే 10 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మంచి రాజ్యాంగం రచించుకోండి. మీరు మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ.
అది ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా రాసుకో, విధ్వంసం జరుగుతుంది. ఎట్లా దాన్ని అరికట్టేదంటే ప్రజలు ప్రాపర్లీ కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ప్రిపేర్డ్ ఎలక్టరల్ రోల్. రాజ్యాంగానికి ఎలక్టరల్ రోలుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక పత్రం ఆవిష్కరణ చేశారు. అది మీ ముందుంచి నేను, ఎందుకంటే ఈ మధ్యన ఏం పడలేదు కనుక మేము కూడా బాగా ఉపన్యాసాలు మేము మొదలుపెట్టాం. నన్ను మొదలెవడో ప్రెస్సోడు అన్నాడు, సార్ మీరు మొదలు మాట్లాడినప్పటికీ ఇప్పటి మాట్లాడడానికి ఇంత తేడా వచ్చిందంటే నేను కూడా బాగా ముదిరిపోయినా, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా అయ్యారు. అది ఏమిటి ఇప్పుడు వారు విడుదల చేసిన పత్రం అంటే హిందీలో ఇంగ్లీష్లో ఉంది. ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేసి వ్యక్తిగతంగా వాళ్లకు రాసినటువంటి ఉత్తరం వారు ఇప్పుడు రిలీజ్ చేశారు. అట్లా రాసేటువంటి హక్కు నాకొక్కడికి మాత్రమే ఉంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వాడిని కాదు. మీకందరికీ మీ సహనాన్ని పరీక్షించినందుకు మన్నించమని అడుగుతూ నమస్కరిస్తూ సెలవు.